పాపము కట్టుకొని. చూడండి ఏం జరిగింది అని అంటే, ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. ఈ పాపము ద్వారా మానవుడికి మరణము సంభవిస్తూ ఉంది. ఈ మానవుడు రక్షింపబడాలి అని అంటే రక్తము చిలకరించబడాలి. సృష్టి ఆరంభం నుండి కూడా ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఆది తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటి? వారు చేసిన పాపము మనందరికి కూడా తెలుసు. యావే దేవుడు అవ్వ ఆదామును సృష్టించి ఏదేను వనంలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఈ ఏదేను వనంలోనికి పంపించిన తర్వాత వారు జీవితము సాఫీగా సాగుతూ ఉంది. ఇలా సాగుతూ ఉన్న సందర్భంలో వారికి అనుకోని పరిస్థితుల్లో సైతాను వారి యొక్క ఆలోచనలు దెబ్బతీస్తూ ఉంది. అయితే దీనికి అంతటికి ముందుగా మనం పరిశీలించి చూసినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు నరుడు నా దేహములో దేహము విడనాడి ఆ ఇరువురు దిశమలతో ఉండిరి, అయినను వారికి సిగ్గు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దిశమలతో ఉన్నారు, అయినా సరే వాళ్ళకి సిగ్గు అనేది వాళ్ళకి వేయలేదు. ఎందుకని? అప్పటిదాకా వాళ్ళు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వారి శరీరం మీద బట్టలు లేకపోయినా సరే వారికి ఎటువంటి సిగ్గు అనేది వాళ్ళల్లో లేదు. యావే దేవుడు వారి ఎదుటికి ప్రత్యక్షమైనప్పుడు, వారి ఎదుట పడినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి యావే దేవుడితో సంభాషించేటప్పుడు ఎటువంటి సిగ్గు అనేది వారి దరిదాపుల్లా రాలేదు. ఎప్పుడైతే యావే దేవుడు తినవద్దన్న పండు వాళ్ళని తిన్నారో వారిలో పాపము వస్తూ ఉందండి. ఒకసారి 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది, తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరటపు ఆకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. వారు పాపం చేసిన తర్వాత వారికి ఏమనిపించిందండి? సిగ్గు వారిలో వస్తూ ఉంది. పాపం చేయకముందు వారి యొక్క జీవితం మొత్తం కూడా ఎటువంటి సిగ్గు అనేది లేదు. సిగ్గుపడిన తర్వాత వారి యొక్క ఆ మొలలను, దిశ మొలలను అంచురటపు ఆకులతో కప్పుకోవటం జరిగింది. తర్వాత ఏం జరిగింది? వచనం చదవండి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచూ ఉండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్లు నడుమ దాగుకొనిరి. నరుణ్ణి బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కావున భయపడి తాగుకొంటిని అని అనేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు, మొట్టమొదటిగా పాపం చేయనప్పుడు వారు దిశమలతో ఉన్నారని, లేకపోతే ఎటువంటి సిగ్గు వాళ్ళలో లేదు. ఎప్పుడైతే పాపం చేశారో తమంతటగా తామే అంజురటపు ఆకులు కుట్టుకొని తమ యొక్క దిశమలను కప్పుకొని మరలా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, దేవుడు పిలిచిన వెంటనే. అయితే ఎప్పుడైతే యావే దేవుడు అడుగుతూ ఉన్నారు, నువ్వేం చేస్తావంటే వాళ్ళు దాక్కుని ఉన్నారు, వారు సిగ్గుపడుతూ ఉన్నారు, దిశమలతో ఉన్నామని యావే దేవునికి సమాధానం చెప్పారు. ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, మానవుడు తయారు చేసుకున్నటువంటి యొక్క అంజురటపు ఆకులు
ఆకులు ఎంతకాలం చెట్టు నుండి రాలిపోతే ఎంతకాలం పచ్చగా ఉంటాయండి? 10th క్లాస్ పిల్లలు మొన్నే సైన్స్ ఎగ్జామ్ అయిపోయినట్టు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని గంటలు ఉంటాయి? 10th క్లాసులు ఎవరు లేరా? భయం రేపు ఎగ్జామ్ ఉందని ఎవరు వచ్చి ఉంటారు? బహుశా పొద్దునంతా తిరిగి రాత్రి చదువులు మాని కొంతకాలం మాత్రం అవి పచ్చగా ఉంటాయి, తర్వాత అవి వాడిపోతాయి, ఎండిపోతూ ఉంటాయి. ఇలా ఎన్నిసార్లని అఫాహం యొక్క చెట్టు యొక్క ఆకులు తీసుకొని తమ యొక్క దిశమలను కప్పుకోవాలి. యావే దేవుడు ఏం చేశారు? జంతు యొక్క చర్మంతో వస్త్రము చేసి అవ్వ ఆదాముకి తొడుగుతూ ఉన్నారు. ఏదైనా ముందరగా వాక్యంలో మనం చదువుకు ఉన్నాం, ప్రతి ప్రాణి ప్రాణము దాని యొక్క నెత్తుటిలో ఉండను. ఆ ప్రాణి కాపాడబడాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందక ఏ పాప క్షమాపణ లేదు. ఇప్పుడు అవ్వాదం చేసినటువంటి పాపాన్ని పరిహరింపబడాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ చిందించిన రక్తం ఏమిటి అంటే జంతువు యొక్క చర్మాన్ని వలచు. ఎప్పుడైతే మానవుని యొక్క శరీరం ఒలిసిన జంతువు యొక్క శరీరం ఒలిసిన రక్తము బయటికి వస్తూ ఉంది. ఈ విధముగా అవ్వాదాము చేసిన పాపాన్ని యావే దేవుడు ఈ విధంగా జంతువు యొక్క చర్మంతో ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత అవ్వ ఆదాము యొక్క సొంత కుమారులే పాపములో పడిపోతూ ఉన్నారండి. వారి యొక్క కుమారుల పేర్లేంటి? కయ్యను, ఆబేలు. అయితే బైబిల్ వాక్యంలో కాకుండా మనం అందరికి మంచిగా సమాధానం చెప్పారు కాబట్టి ఎందుకు యావే దేవుడు ఆబేలు యొక్క కానుకను స్వీకరించి కయ్యను యొక్క కానుకను త్రోసిపుచ్చారు? ఎందుకు త్రోసిపుచ్చడం జరిగింది? మీరేమనుకుంటూ ఉన్నారు? అతను ధాన్య బలి, ఎవరు? కయ్యను ధాన్య బలి ఇచ్చాడు. ఏబేలు తనకు తొలిచూలు గొర్రె పిల్ల. అసలు ఆ బలి సమర్పించడం ద్వారా అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటి? అసలు ఏమిటి అని అంటే నేను చెప్తాను. వెరీ గుడ్, శ్రేష్టమైన దాన్ని సమర్పించాను. అయితే ఏం జరిగింది అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, యావే దేవుళ్ళు గాని పూర్వ నిబంధనలు చూసుకున్నట్లయితే అందరు కూడా సరి సమానంగా పొలము గాని జంతువులను గాని ఇవ్వటం జరిగేది. ఇలాంటి సందర్భంలో కయ్యను సేతిగాడు కాబట్టి ఆ పంట నుండి పొలం నుండి వచ్చినది దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. ఆబేలు తన యొక్క జంతువుల్లో ఉన్నటువంటి తొలిచూలి వాటిని యావే దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. అయితే కయ్యను యొక్క కానుకను దేవుడు ఎందుకు తోసిపుచ్చారంటే ప్రధానమైన కారణం ఒకటి ఉందండి. ఏంటి ఈ ప్రధానమైన కారణం? అవ్వ ఆదాము తప్పు చేసినప్పుడు యావే దేవుడు ఇద్దరిని శిక్షిస్తూ ఉన్నాడు. ఎవరిని? పాముని. నువ్వెంత పని చేసింది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు పొట్టతో పాగుతావు. ఇక నుంచి ఈ భూమి శాపానికి పాలైంది. కయ్యనిచ్చిన కానుక ఎక్కడి నుండి ఇచ్చారండి? శాపాన్ని నుండి తీసుకుని వచ్చిండే కానుకని యావే దేవునికి కయ్యను సమర్పించాడు. ఆమెకు తెలిసి ఇదిగో నా తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు ఆ యొక్క పాపాన్ని పరిహరింప చేయటానికి, ప్రక్షాళన చేయటానికి యావే దేవుడు జంతు చర్మాన్ని తీసుకొని నా తల్లికి నా తండ్రికి కప్పి వారి యొక్క పాపాన్ని ప్రక్షాళన చేశాడు. అలాంటి దేవుడికి నేను ఇవ్వాల్సింది ఏంటి? ఈ యొక్క రక్తాన్ని దేవునికి సమర్పించాలి, దేవునికి ఇవ్వాలి. కాబట్టి జంతువుల్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది తర్వాత? ఎప్పుడైతే యావే దేవుడు ఆబేలుని ప్రసన్న దృష్టితో చూశారో, ఆయన సమర్పించిన కానుకను ప్రసన్న దృష్టితో చూశారో, కయ్యనికి కన్ను కుట్టిందండి. అసూయ కలిగింది. సొంత తమ్ముడినే పొలానికి తీసుకుని వెళ్ళి సొంత తమ్ముడి మీద దూకి
తమ్ముడిని చంపేస్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ వెంటనే ఆ తమ్ముడు చనిపోవటం, యావే దేవుడు రావటం, నీ తమ్ముడు ఎక్కడ అని అడగటం మనము చూస్తూ ఉన్నాం. అంటే కయ్యను ఏం సమాధానం చెప్పారు? నేను కావలి వాడునా. నేనేమన్నా నా తమ్ముడికి కావాలి వాడు. ఎప్పుడైతే యావే దేవుడు ఇదిగో నీ తమ్ముడి యొక్క రక్తము భూమి నుండి గొంతెత్తి అరుస్తుందన్నారు, అప్పుడు కయ్యను తన యొక్క పాపం గుర్తొచ్చిందండి. మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఎదుటివాడికి తెలియనంత వరకు కూడా మనం చేసిన పాపం మనకి గుర్తుగా, ఎప్పుడైతే ఎదుటివారు మనకి చెప్తూ ఉంటారో ఆ పాపం మనకి గుర్తు వస్తూ ఉంది, అప్పుడు బాధపడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు యావే దేవుడు కయ్యనుతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. కయ్యను అంటున్న మాటలు ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. కయ్యను ప్రభువుతో ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి పారుబోతున్న దేశ దిమ్మరినై తిరగవలెను. ఎదుటిపడివాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయను అని పలికెను. అంతటా ప్రభు అతనితో కయ్యనును చంపినవాడు 7 అంతల దండమును పాలగును అనెను. ఇట్లు దేవుణ్ణి ఎవరును కయ్యనును చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తు ఉంచెను. ఏంటి ఈ గుర్తు? కయ్యను యొక్క ముఖం మీద ఉంచిన గుర్తు ఏమిటి? ఈ గుర్తు ఏమిటి అంటే మనందరికి తెలియాల్సింది ఒకటి, చదువుకున్నాం, రక్తము చిందించక పాప క్షమాపణ లేదు. ఈ సంఘటన మొత్తం ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే, ఎక్కడైతే ఆబేలుని కయ్యను హతమార్చాడో ఆ ప్రదేశంలో యావే దేవునికి కయ్యనికి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్న ప్రాంతం ఇది. ఏం చేశారు యావే దేవుడు? నేలలో నుండి కొద్దిగా మట్టిని తీసుకొని ఒక గుర్తుని కయ్యని యొక్క నుదిటి మీద నొసటి మీద ఉంచాడు. అప్పుడు భూమిలో ఏం పడిందండి? ఆబేలు యొక్క రక్తము భూమిలో ఉంది. ఆ రక్తాన్ని బహుశా యావే దేవుడు తీసుకొని ఈ యొక్క కయ్యని యొక్క నుదిటి మీద రాసి ఉండవచ్చు, గుర్తుని దిద్ది ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, యావే దేవుడు ఆది తల్లిదండ్రులు, అదే విధంగా తన యొక్క మొదటి సంతానమైనటువంటి ఈ యొక్క కయ్యను ఆబేలు యొక్క పాపాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. తర్వాత రాజుల జీవితంలో మనం పరిశీలించి చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు మహారాజు యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలుసు. దావీదు మహారాజుని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో దావీదు మహారాజు పాపం చేశాడు. ఏమిటి ఈ పాపం అని అంటే, ఎవరితో ఆయన పాపం చేసింది? ఉరియా యొక్క భార్యతో బెత్షెబాతో పాపం చేస్తూ ఉన్నాడు. అసలు యావే దేవుడు రాజుల్ని ఎన్నుకున్న దేనికి? ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, దేవుడి యొక్క ప్రతినిధిగా ఉండటానికి యావే దేవుడు రాజులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇలాంటి రాజుల్లో ఈ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క భటుల్లో ఉన్నటువంటి తన యొక్క భార్యని దావీదు మహారాజు పాపం చేస్తూ ఉన్నాడు, బెత్షెబా. అయితే మనం గమనించాల్సింది ఒకటి ఇక్కడ ఏమిటి అని అంటే, దేవుని యొక్క